ఈరోజు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇలాంటి గొప్ప కార్యక్రమం జరగడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ ఓపెన్ చేయడం అనేది మనకి ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్గా స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా రీసెర్చ్ చేయడం వల్ల కానీ ఈ క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి రాబోయే ఫ్యూచర్కి ముందుగానే ఒక విజన్ ప్లాన్ చేసి ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకచోట మాత్రమే కాకుండా మనకి అమరావతితో పాటు గన్నవరంలో కూడా మనం అమరావతి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 2 సెంటర్స్ కూడా మనం ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మన ఏపీ స్టేట్కి ఈరోజు చాలా గొప్ప రోజుగా మనం భావించవచ్చు. అవును, సీఎం గారికి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మన టోటల్ ఇండియాలోనే మనకి ఏపీలోని మాత్రమే ఈ క్వాంటమ్ ఈ ఫెసిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా మన యొక్క ప్లేస్ని ఈ విధంగా గొప్పగా తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇప్పుడు ఉన్న టైంలో 2026లో జెన్ఏఐ, ఏజెంటిక్ ఏఐ అదంతా జాబులు పోతున్నాయి కదా. కానీ క్వాంటంలో ఏ పని వచ్చినా అది ఏఐ తీసుకోవడానికి కుదరదు. ఎందుకంటే దిస్ ఈస్ బేస్డ్ ఆన్ థింకింగ్ అండ్ డూయింగ్ మాన్యువల్, అది మ్యాథమెటికల్, ఫిజిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ అలాంటి వర్కే. ఇలాంటి జాబ్ ఏఐ తీసుకోవడానికి కుదరదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి మామూలు కంప్యూటర్ 1 year తీసుకునేది అనుకోండి, సేమ్ టాస్క్ క్వాంటమ్ కంప్యూటర్ 3 minutes కానీ 5 minutes కానీ కంప్లీట్ చేస్తుంది. అలాంటి కంప్యూటింగ్ క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఫ్యూచర్లో వస్తున్న ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే కంప్యూటేషనల్ కెమిస్ట్రీ కానీ, విచ్ ఈస్ యూస్డ్ ఫర్ పర్సనలైజ్డ్ మెడిసిన్, అలాంటి హెల్త్ కేర్, ప్లస్ ఆప్టిమైజేషన్ ఇన్ సప్లై చైన్, లాజిస్టిక్స్, ప్లస్ ఫోర్కాస్ట్, వెదర్ ఫోర్కాస్టింగ్, అలాంటి కంప్యూటేషనల్లీ ఎక్స్టెన్సివ్ ప్రాబ్లం అంతా ఈ కంప్యూటర్ సాల్వ్ చేస్తుంది. ఓకే, మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు? అబ్బబ్బబ్బా, ఏ చెప్పినా సరిపోదండి బాబు. ఆయన ఒక విషన్, ఈస్ నాట్ ఓన్లీ సీఎం ఫర్ ఆంధ్రప్రదేశ్, he is CM for all the technical people in India. This is a very nice vision that he has for the entire world, which they are moving towards the fast moving computing power. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్లో చాలా మటుకు మన ఏజెంటిక్ ఏఐ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా లైఫ్ ఉంది అనే ఒక జీవం పోసిన క్వాంటమ్ కంప్యూటింగ్ ఆయన తీసుకొచ్చిన విషన్. ఇది ప్రపంచమంతా పరిగెత్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో, మన దేశంలో, మన ఊర్లో జరుగుతుందంటే ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. అది మేము చేతులారా బిల్డ్ చేసాం, దాన్ని కన్స్ట్రక్ట్ చేసాం. వాటిని అలవాటు చేసుకోవడానికి పిల్లలకు చేతుల మీదుగా వాళ్ళకి చేస్తున్న ఈ ట్రైనింగ్ ఉంది చూడండి, అది చాలా గ్రేట్. ఆ విషనరీ, అంత పెద్ద మనిషి ఇదంతటిని చిన్న పిల్లల లెవెల్లో ఆలోచన చేసి తీసుకొచ్చిన ఈ గొప్ప విషయము అసలు మన అదృష్టవంతులు. హీ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ టెక్నాలజీ. థ్యాంక్స్ సరిపోదండి, హీఈస్ ఏ డిఫరెంట్ మ్యాన్ కంప్లీట్లీ. అలా తీసుకురావడానికి స్టార్టప్స్ను ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి, దట్స్ అ గ్రేట్ మెథడ్. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు గ్రో. ఇప్పుడు లేట్ 90sలో కానీ ఎర్లీ 2000sలో కానీ ఎప్పుడైతే గవర్నెన్స్ ఎగ్జాంపుల్ ఉందో హానరబుల్ సీఎంది, అప్పుడు ఏంటి అంటే ఇంటర్నెట్ని కానీ కంప్యూటర్స్ని కానీ చాలా స్కెప్టిసిజంతో చూసేవాళ్ళు. కానీ అప్పుడు లే చేసిన ఫౌండేషన్ ఏమైంది అంటే, ఇప్పుడు ఏమంటారంటే అప్పుడు చాలామంది వెక్రించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఫోన్ భోజనం పడుతుందా అని. ఇప్పుడు ఒక 10,000 రూపాయల ఫోన్ ఉంటే చాలు, నెలకు సరిపడా సంపాదించుకోవచ్చు అనే ఫ్రేమ్వర్క్ రావడానికి రీజన్ ఏంటి? ఆంధ్ర, తెలంగాణలో అయితే, సదర్న్ ఇండియాలో అయితే ఏంటి అంటే అప్పట్లో ఆనరబుల్ సీఎం చేసిన హార్డ్ వర్క్. ఇప్పుడు ఆయన ఏంటి అంటే, ఓకే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మెచ్యూరిటీ స్టేజ్లో ఉంది, దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేస్తే కమింగ్ ఇయర్స్లో ఇట్ క్యాన్ బీ సంథింగ్ దట్స్ గోయింగ్ టు హెల్ప్ not just the nation but also the state at a very individual household level. యువతకి జాబ్సే కానీ, లేదు అంటే ఇండస్ట్రీస్కి కాంప్యూట్ పవరే కానీ, లేదు మాలాంటి స్టార్టప్స్కి అడిషనల్ రిసోర్సెస్ కానీ ప్రొవైడ్ చేయగలుగుతాము. దీన్ని మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఏంటి అంటే నెక్స్ట్ 30-40 yearsకి ఒక ఎకనామిక్ స్టెబిలిటీ అనేది వస్తుంది. స్టేట్ కానే కాకుండా రీజియన్ మొత్తానికి కూడా, సదర్న్ ఇండియన్ రీజియన్కి ఒక గొప్ప విజన్ తోటి ఇప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరు పడితే వాళ్ళని చూసి పెట్టరు కదా. ఈయనకు ఒక ఎస్టాబ్లిష్ ట్రాక్ రికార్డ్ ఉంది, ఇది సపోర్ట్ చేయడంలో కానీ, ఇండస్ట్రీని సపోర్ట్ చేయడంలో, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో, ఎక్స్పాన్షన్స్లో హెల్ప్ చేయడంలో ఒక సర్టిఫైడ్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఆ రికార్డ్ని చూసే ఈ కంపెనీస్ అన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఇంత మనీ. ఎందుకు? ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ దట్స్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఇప్పుడు మనము ఎర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఉన్న ఎగ్జిస్టెన్షియల్ వాల్యూ పెరుగుతుంది.
అనే ఇష్యూ తోటి ముందుకు వస్తున్నాయి కంపెనీస్. ఇది మిగిలింది వచ్చేదంతా నాయిస్ అండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అని చెప్పుకొని వదిలేయడమే. మనం ఏంటి అంటే డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తున్నారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కానీ, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కానీ, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ హెచ్ఆర్ కానీ పాత్వేలో మనం వెళ్ళడం కరెక్ట్. ఈ క్వాంటమ్ టెక్నాలజీ తీసుకురావడం దట్స్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఫ్యూచర్. లైక్ మన చెప్తుంటారు కదా, మన చంద్రబాబు నాయుడు గారు హౌ దే గాట్ హైదరాబాద్ ఐటీ, హౌ ఇంట్రడ్యూస్. మనం ఇప్పుడు చూసుకుంటే మనం మిడిల్ క్లాస్లో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు, అబ్రాడ్ వెళ్ళినారు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఫర్దర్ ఈ క్వాంటమ్ టెక్నాలజీతో ఫ్యూచర్ ఇంకా మంచి బెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో మన అమరావతి క్యాపిటల్ హ్యాస్ మేడ్, చంద్రబాబు నాయుడు గారి విజన్ అది అందరికీ రావాలని. కంప్యూటర్స్ మనల్ని చాలా మార్పు చేశాయి రాగానే, అది మనకు మిడిల్ క్లాస్కి వరం అని చెప్పచ్చు. రిజర్వేషన్స్, రైల్వే రిజర్వేషన్స్, మామూలు అన్ని పనులన్నీ చేసుకుంటున్నాం. ఈ క్వాంటమ్ కంప్యూటర్తో ఇంకా మచ్ బెటర్ చేసుకోవచ్చు, ఇంకా మచ్ ఫాస్టర్గా చేసుకోవచ్చు, యాక్యురేట్గా వస్తాయి. ఆ ఐటీని ఎలా మనం నేర్చుకున్నామో ఈ క్వాంటమ్ టెక్నాలజీ కూడా మన స్టూడెంట్స్, మన వాళ్ళు కొంచెం నేర్చుకొని, అందుకు ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ ఇవన్నీ మేము కరికులం వాళ్ళకు స్టూడెంట్కి చెప్తున్నాము. కొంచెం వాళ్ళని ఎంపవర్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము న్యూ కోర్సెస్ అవన్నీను. సో ఇటువంటి ఫెసిలిటీస్ వస్తే, ఇంకోటి ఏంటంటే అందరూ అంటారు ఎందుకు అంటే ఇటువంటి వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా హ్యాండిల్ చేయాలి. అది మన సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్. అది ఐ విష్ అది చాలా సక్సెస్ అవుతుంది ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎందుకంటే వీఆర్ మూవింగ్ మచ్ ప్రోగ్రెసివ్ వే దాన్ అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్. చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఎలా చెప్పాలంటే ఈజ్ అ విజనరీ, is good in that as he got that IT, how he made Hyderabad. Tomorrow it's not Amaravati only, Andhra Pradesh will become the best state in the country. For that we have to thanks to. నేను అప్పుడు 4వ తరగతిలో 5వ తరగతిలో ఉన్నాను, బాగా గుర్తండి. అప్పుడు హైదరాబాద్ నిర్మాణంలో కూడా చాలా అప్పట్లోనే బిల్ గేట్స్ గారి దగ్గర నుంచి మన హైదరాబాద్ నిర్మాణానికి సైబర్ టవర్స్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ చూస్తున్నామో వాటి పునాదులు ఆ రోజుల్లోనే 1995లో మనకి బిల్ గేట్స్ ద్వారా తీసుకొని వస్తే 2000కి చాలామంది యువత ఆ రోజుల్లోనే, నేను చదువుకున్న 4వ తరగతి నాకు వచ్చి ఇంత నాలెడ్జ్, ఇంత ఏదైతే ఉందో గూగుల్ టెక్నాలజీ కూడా ఏం లేని రోజుల్లోనే మన ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు నుంచి యువత కోసం చాలా ఆలోచించి ఎంతోమంది ఇప్పుడు వస్తున్న ఎన్ఆర్ఐలు, ఇప్పుడు వస్తున్న కంపెనీస్ మొత్తం కూడా ఆ రోజున ఆయన వేసిన ఫౌండేషన్తోనే చాలామంది ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదివి అక్కడ నుంచి వాళ్ళ టెక్నాలజీని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొద్దామని, ఈవెన్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 డివిజన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎంతో ముందు చూపుతో సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళ యొక్క, ఈవెన్ మన గూగుల్ వచ్చింది వైజాగ్కి. సో ఇదంతా విజన్ ఏ విధంగా ఉంది అంటే, అప్పట్లో 2000లో నుంచి 24 గురించి ఆలోచించారు. ఇవాళ 2026లో 2047 నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా మన అమరావతిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చాలా మన ఈవెన్ నారా లోకేష్తో కానీ మన పవన్ కళ్యాణ్తో కలిసి మొత్తం కూడా కూటమి మొత్తం కూడా బాగా చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ చేసే అన్నీ కూడా చాలా ఫ్యూచర్లో పిల్లలకి ఎంతో మందికి యువతకి ఉపాధి కల్పించే అవకాశంగా ఉంటాయి, కానీ ఇవేదో అలంకరణ ప్రారంభోత్సవం కోసం చేసేవి కావని మాకు చాలా గట్టి నమ్మకం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఏదైతే నినాదం ఉందో దాన్ని ఇవాళ మన అమరావతిలో కళ్ళతో చూస్తున్నాం. ఇక్కడే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఇక్కడ చేసే వాళ్ళ కోసం ఇవాళ మీరు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ కానీ మన రీజనల్ వారీగా అమరావతి, రాజమహేంద్రవరం, వైజాగ్, తర్వాత ఈవెన్ అనంతపురం ఇట్లా ఆర్టీఐ హబ్స్ అన్ని పెట్టి ఎంతోమంది బ్యాంక్స్ సపోర్ట్ ద్వారా ఎంటర్ప్రినర్షిప్, ఈవెన్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ పథకాలు కానీ ఇవన్నిటికీ గ్రామీణ యువత నుంచి డ్వాక్రా అయితే ప్రతి రైతులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అందరికీ కూడా జాబుల కోసమే కాదు జాబ్ సృష్టించాలి అనే ఒక తపనతో 70-77 ఏళ్ళ వయసు నుంచి 80 ఏళ్ళ వయసు వరకు కూడా కష్టపడుతున్నారు. అతని మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ కోసం యువత అంతా కలిసి రావాలి, అభివృద్ధి కోసం ముందుకెళ్ళాలి.